ఆ ఇండికేషన్ గూడా అది ఒక్కొక్కసారి మనకి పాజిటివా? నెగెటివా? అని ఎలా దాన్ని గుర్తించాలి అంటే, ఉదాహరణకి నిప్పొచ్చింది. హ్మ్. నిప్పొస్తే మంచిదా? చెడ్డదా అండి అని అడిగారు. హ్మ్. ఎలా వచ్చింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరొక ఓకే. దారి చూపించుకుంటూ ఒక కాగడా పట్టుకొని ఎళ్తున్నారు. హ్మ్. దట్ ఈస్ గుడ్. అంటే మీకు ఆ కాగడా వల్ల మీకు రూట్ కనబడుతుంది. హ్మ్. ఓ పెద్దగా మొత్తం తగలబడిపోయింది ఊరంతా. దట్ ఈస్ బ్యాడ్. హ్మ్. ఎలా మీకర్థమైందా? వచ్చిందనేది ఇంపార్టెంట్. ఎలా వచ్చిందనేది ఇంపార్టెంట్. హ్మ్. నీరొచ్చిందండి అంటారు. హ్మ్. నీరెలా వచ్చింది? మురికి వాటర్ వచ్చిందా? హ్మ్. చక్కగా స్వచ్ఛమైనటువంటి నీళ్ళు అందులో చేపలు ఎగురుతున్నట్టు వచ్చిందా రంగురంగులు? వెరీ గుడ్. హ్మ్. ఏవండీ నేను కొండ ఎక్కుతున్నట్టు వచ్చిందండి. హ్మ్. కొండ ఎక్కుతున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆగిపోయావా? లేకపోతే వెనక్కి పడిపోయావా? లేకపోతే చక్కగా ఎక్కిపోతున్నావా కొండ? హ్మ్. చక్కగా ఎళ్తున్నావండి కొండపైకి అంటే నువ్వు ఒక శిఖరాన్ని అధిరోహించనున్నావు. అంటే నువ్వు ఒక హైట్స్‌కి వెళ్ళబోతున్నావు లైఫ్‌లో. హుహు. లేదండి వెళ్ళలేక ఆగిపోయానండి, కూర్చుండిపోయానండి, వెనక్కి పడిపోయానండి. నువ్వేదైతే ప్రయత్నం చేస్తున్నావో అది హ్మ్. ఇబ్బంది కలగనుంది. హుహు. స్వప్నంలో మీరిందాకన్నట్టుగా భగవత్ స్వరూపం వచ్చిందనుకోండమ్మ చాలా మంచిది. హ్మ్. అంటే అక్కడి నుంచి వాళ్ళకి లైఫ్‌లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ రాబోతుందని అర్థం.